హాయ్! హలో పీపుల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో 2 రోజుల్లో అయితే మా ఊర్లో గుడి ప్రతిష్ఠ జరుగుతుంది. సో అందుకే ఈ ఏర్పాట్లన్నీ. సో ఇక్కడైతే ముందుగా వేదశాలకి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. సో ముందైతే గుంతలు తవ్వారు. సో యాక్చువల్లీ ఈ టెంపుల్ శివాలయం, పాత శివాలయం అంటారు. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి టెంపుల్. దీన్ని వంశపారపర్యంగా ఒక ఫ్యామిలీ అయితే దీన్ని టేక్ కేర్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళే దీన్ని పూనుకొని మళ్ళీ ఏర్పాట్లు కొత్తగా తయారు చేస్తున్నారు. సో ఇక్కడైతే ఇప్పుడు ఆల్మోస్ట్ మన వేదశాల రెడీ అవుతుంది. ఇక్కడైతే జెండా పెట్టేశారు. సో స్టార్టింగ్ కదా, సో ముందు ఈ పందిరి వేసేటప్పుడు స్టార్టింగ్ ఇలా చేస్తారనమాట. సో ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. జెండా కూడా రెపరెపలాడుతుంది, చాలా అందంగా ఉంది కదా. సో ఇప్పుడైతే సాయంకాలం అయింది. సో ప్రోగ్రామ్ ఏంటంటే టెంపుల్లో ధ్వజస్తంభాన్ని ఒకటి ఏర్పాటు చేయడం, ఇంకోటి విగ్రహాల ప్రతిష్ఠ అనమాట. సో ఇప్పుడైతే ధ్వజస్తంభం వచ్చేసింది. సో దీన్నైతే మేళాలతో తీసుకొచ్చి ఘనంగా పక్కన పెడుతున్నారు. అంటే దీంతో పనులు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూసారు ఈ ఆర్కిటెక్చర్ భలే ఉంది కదా. సో ఒకే తలకాయకి 2 నందులు, చాలా బాగుంది, యూనిక్గా ఉన్నట్టుంది నాకైతే. ఇప్పుడైతే ధ్వజస్తంభాన్ని మనకి అంతకుముందు అయితే ఎక్కువ మనుషులందరూ వచ్చి చేసేవాళ్ళు. ఇప్పుడైతే సింపుల్గా ట్రైన్తో తీసుకొచ్చి జస్ట్ అలా పెడుతున్నారు. సో అందరూ చెయ్యి వేసేసి అందరూ పక్కన అయితే ధ్వజస్తంభాన్ని పెడుతున్నారు. ఇక్కడ డే 1 నుంచే మా ఊర్లో ప్రతిష్ఠ పనులు ప్రారంభంతో ఒక పండగ వాతావరణం అయితే ఏర్పడింది. పిల్లలు పెద్దలు అందరూ ఏజిత లేకుండా అందరూ పాల్గొన్నారు. మీ ఊర్లో కూడా ఇలాంటి సంబరాలు జరుగుతూ ఉంటాయా? ఉంటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వ్లాగ్స్లో ఎలా జరిగిందో మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో ఇది జస్ట్ మినీ వీడియో కింద ట్రై చేశాను. సో అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do support me by subscribing to our channel VK Vlogs 727. Bye bye.